ప్రేక్షకులకు నమస్కారం అండి. చాలామంది జబ్బు వచ్చాక మూలికల గురించి చెప్తున్నారు కదా. అదేవిధంగా అసలు జబ్బు రాకుండా ఉంటే ఎటువంటి అలవాట్లు ఉండాలి, రాకుండా ఉండటానికి? అంటే ఇబ్బంది వచ్చాక మందులు వాడడం కాదండి, రాకుండా ఉండాలంటే ఫుడ్ హ్యాబిట్స్ కానీ, లైఫ్ స్టైల్ కానీ, అంటే జీవన విధానం కానీ ఎలా మార్చుకోవాలి, ఎలా ఉండాలి అనేది అడుగుతున్నారు. దాని గురించి ఇప్పుడు మనం మాట్లాడుకుందామండి. చెప్తాను నేను. ఒకప్పుడు జీవన విధానం ఎలా ఉండేది, ఇప్పుడు జీవన విధానం ఎలా ఉన్నది. ఇప్పుడు జీవన విధానం అనేది ఏమైందండి, మనకి ఫోన్లు వచ్చినాయి, టీవీలు వచ్చినాయి, ఐప్యాడ్లు వచ్చినాయి, ల్యాప్టాప్లు వచ్చినాయి, అనేక రకాలు. ఒక 3 సంవత్సరాలు 2 సంవత్సరాల పిల్లల కాడి నుంచి 90 సంవత్సరాల వాళ్ళ వరకు కూడా దీంట్లోనే ఉంటున్నారు. ఏది ఇప్పుడు నేను ఏదైతే చెప్పానో అవి చూస్తాను, లేకపోతే వాటిల్లో అన్ని ప్రోగ్రామ్స్ చూస్తా, వాటి గురించి ఆలోచిస్తా. బండి మీద వెళ్ళే వాళ్ళు కూడా మైకులు చెవిలో పెట్టుకుని ఫోన్లు మాట్లాడుతూనే వెళ్తున్నారు. కారులో వెళ్ళే వాళ్ళు అంతే, నడిచి వెళ్ళే వాళ్ళు అంతే, రోడ్డు మీద నడిచేవాళ్ళు కూడా ఆ విధంగానే వెళ్తున్నారు. మార్నింగ్ లేచి మంచి వాకింగ్కి వెళ్దాం ఫ్రెష్ క్లైమేట్లో అని బయలుదేరి ఈ ఫోన్ మాట్లాడుకుంటూ నడుస్తున్నారు. మనం నడిచేది ఎందుకండి? ఆరోగ్యం కోసం. ఒక అరగంట గంట ఫోన్కి దూరం అన్నంత మాత్రాన్ని ప్రమాదం ఏమీ జరగదని నేను అనుకుంటున్నా. జరిగేది ఉంటే ఎలా అయినా జరుగుతుందండి. ఈ ఫోనులు లేనప్పుడు ఉత్తరం రాస్తే వారం రోజులకి వెళ్ళేదో 10 రోజులకి వెళ్ళేదో, మళ్ళీ వాళ్ళు వెనక రాస్తే ఇంకో వారం పట్టేది. అప్పుడు సంసారాలు కూడా నిలబడియండి. దెబ్బలాడుకున్న ఈ 10 రోజుల్లో మళ్ళీ కలిసిపోయేవారు. ఇప్పుడు 10 నిమిషాల్లో మళ్ళీ అమ్మాయి అయితే అమ్మకి నాన్నకి చేయటం, అబ్బాయి అయితే అన్నకో చెల్లికో తమ్ముడికో అమ్మకో చేయటం. ఈ ప్రాబ్లమ్స్ పెద్ద అయిపోవటం, సంసారాలు విడిపోవటం కూడా ఎలా జరుగుతుంది, ఎందుకు జరుగుతుంది అంటే ఫోన్ల వల్ల. మనం ఈరోజు ఆహారం అలవాట్లు జనరల్ టాపిక్స్ గురించి మాట్లాడుకుంటున్నాం అండి. ఈ ఆహారం అనేది పూర్వం ఈ బర్గర్స్, పిజ్జాలు, సబ్వేలు ఇలాంటివి లేవు కదండి. చక్కగా ఇడ్లీ, గారె, దోశ, లేకపోతే పుల్లట్లు, బొబ్బట్లు ఇలాంటివి అమ్మేవారు. పుల్లట్లు, బొబ్బట్లు కాదులేండి, బొబ్బట్లు మళ్ళీ స్వీట్లోకి వెళ్తుంది. పుల్లట్లని ఒక నొలక మంచం మీద 4 గిన్నెలు పెట్టి ఆ గిన్నెలో వేసి పచ్చడి వేసి ఇస్తే ఎంత అమృతం. ఆ టేస్ట్ ఇప్పుడు రాదండి. కావాలంటే పెసర పునుకులు అని ఇచ్చేవారు, మజ్జిగ చారులో ముంచుకుని తినడానికి. ఇంకా ఆ రుచి మళ్ళీ ఈ రోజుల్లో కావాలంటే దొరకదు. మా చిన్నతనంలో ఇవన్నీ ఎంజాయ్ చేసాం. వడలు ఇలాంటివి అన్నమాట. మంచి బలమైన ఆహారం అది. ఇవాళ మనం మినువులు ఒక అద్భుతమైన ఆహారం అండి, చాలా బలమైన ఆహారం. మనం మినువులు మానేసి ఈ బర్గర్లు, పిజ్జాలు, గోధుమ ఆహారంలోకి వెళ్ళిపోతున్నాం ఎక్కువగా. ఈ దోశల్లోని, ఇడ్లీల్లోని, ఊతప్పం ఇలాంటివన్నీ కూడా వాడేది మినువులే. గారెలు ఇలాంటివి. ఆ మినువులు కనుక నెయ్యి కాంబినేషన్ తోటి చేసిన టిఫిన్లు కనుక తింటే ఎటువంటి ప్రోటీన్ మళ్ళీ మనం బయట కొనుక్కుని తినక్కర్లేదండి. అంత బాగా పనిచేస్తుంది. అంత హై ప్రోటీన్ మినువుల్లో ఉంది. నెయ్యి తగిలితే దాని శక్తి 10 రెట్లు పెరుగుతుందండి. ఇడ్లీలో నెయ్యి వేసి తింటాం, మినువులు నేతిలో వేపించుకుని సున్నుండలు చేసుకుని తింటాం, అలాగే సున్నుండలో కూడా నెయ్యి కలిపి చేయడం, ఇలాంటి అనేక వీడియోల్లో చెప్పాను నేను సున్నుండ గురించి. పిల్లలకి ఎంత బాగా పనిచేస్తుంది. చిమ్మిలుండ, వేరుశనగ ఉండలు, అటుకులు ఉండలు, నువ్వులు ఉండలు, ఎన్నో రకాలన్నమాట. మన గుమ్మడి గింజలు కూడా ఒలిసి ఉండలు చేసి పెట్టేవారు పిల్లలకి. చాలా మంచి ప్రోటీన్ అండి. చాలా బలంగా పెరుగుతారు పిల్లలు. వాళ్ళకి కావాల్సిన విటమిన్స్, ప్రోటీన్స్ అన్నీ కూడా ఈ ఆహారాల్లో ఉంటాయి. ఇప్పుడు ఏమైందండి, మనకి అన్నీ కూడా సప్లిమెంట్స్ కొని వేసుకోవాల్సిన అవసరం వచ్చింది. ఎందుకు అంటే మన అయితే భూమి, వ్యవసాయం చేసే భూమి అయితే ఏదైతే ఉందో అది పూర్తిగా పాడైపోయిందండి. మనం ఎరువులు, పురుగు మందులు వేసేసి తెగుళ్ళు రాకుండా పురుగు మందులు, ఎక్కువ పండిలాగా ఎరువులు, 20 బస్తాలు పండిది 40, 50, 60, 70 కూడా పండించేస్తున్నాం. అప్పుడు ఏమవుతుందండి, భూమిలో ఉన్న శక్తిని పూర్తిగా అది లాగేసుకుని పంట రూపంలో ఇచ్చేయడం వల్ల భూమిలో శక్తి అనేది లేదు, క్షీణించిపోయింది. ఓన్లీ ఎరువేస్తేనే పండుతుంది, లేకపోతే పండదు.
ఆ ఎరువేసినవి తినటం వల్ల మనకు అనేక రకాల జబ్బులు వస్తున్నాయి. కొంతమంది అడుగుతారు, సార్ మేము మంచి కషాయాలు తాగుతున్నాం, మంచి అలవాట్లు ఉన్నాయి, మాకు ప్రాణాయామం చేస్తున్నాం, యోగా చేస్తున్నాం, సార్ మాకు ఫ్యాటీ లివర్ వచ్చిందని కొంతమంది, మాకు థైరాయిడ్ వచ్చిందని కొంతమంది, లేకపోతే మాకు ఏదో హార్ట్ ప్రాబ్లం వచ్చిందండి, ఆటో ఇమ్యూన్ ప్రాబ్లం వచ్చింది, మా జీవన విధానం చాలా అంటే చాలా బాగుంది, ఎందుకు వచ్చింది? అన్నీ బాగానే ఉన్నాయి. మరి తినే ఆహారంలో ఏముంటుందండి? ఇప్పుడు కూరలు ఉన్నాయి, ఒక్కరోజు ముందర స్ప్రేయింగ్ చేసి నెక్స్ట్ డే పట్టుకొస్తున్నారు కఠోరమైన విషాలు ఆ పురుగులను చంపడం కోసం. అది మర్నాడు మార్కెట్కి వస్తే మనం తింటున్నాం. అవి తినాలి అంటే మనం ఏం చేయాలంటే తెచ్చుకున్న వెంటనే కాస్త సోడా, అంటే బేకింగ్ సోడా ఉంటుంది కదండి, అది కొంచెం ఉప్పు, పసుపు, నిమ్మకాయ ఇలా ఒక 3-4 రకాలు వాటర్లో కలిపి ఆ వాటర్లో ఆ కూరగాయలు వేసేసి ఒక 10 నిమిషాలు వదిలేసి తీసి జాగ్రత్తగా మంచినీళ్ళలో కడిగి తుడుచుకుని ఫ్యాన్ కింద ఆరబెట్టుకుని ఫ్రిడ్జ్లో పెట్టుకున్నా బయట ఉంచుకున్నా మీకు చక్కగా పని అవుతుంది. అందులో ఈ కొట్టిన స్ప్రేయింగ్ ఏవైతే ఉన్నాయో అవి చాలా వరకు డైల్యూట్ అయిపోతాయండి. వాటి యొక్క శక్తి క్షీణించిపోయి మనం తినే విషం యొక్క పర్సంటేజ్ 95% తగ్గిపోతుంది. అప్పుడు మనకి ఎలాంటి సైడ్ ఎఫెక్ట్లు రాకుండా ఉంటాయండి. మనిషి ఆరోగ్యంగా ఉండాలంటే రెండు. మొదటిది పొట్ట అండి. పొట్ట చల్లగా ఉండి తిన్నదరిగి చక్కగా మోషన్ అవుతూ ఉంటే ఆ మనిషి చాలా వరకు ఆరోగ్యంగా ఉంటాడు. రెండోది బ్రెయిన్. ఇది దీన్ని కంట్రోల్ చేస్తుంది, దీన్ని కంట్రోల్ చేస్తుందా అంటే ఓదాన్ని నోటి కంట్రోల్ చేస్తాయి. అందుకు ఈ రెండాటిని ఆరోగ్యంగా ఉంచుకున్నాం అనుకోండి, ఆ మనిషి ఎప్పుడూ ఆనందంగానే ఉంటాడు. ఎందుకు అంటే బ్రెయిన్కి శక్తి బాగుందనుకోండి, ఫిజికల్గా వచ్చిన దాన్ని అతను డామినేట్ చేయగలడు, దాని నుంచి బయటపడగలడు. బ్రెయిన్ ఆరోగ్యం బాగాలేదనుకోండి, వీక్గా ఉందనుకోండి, ప్రతిదానికి కూడా అతను భయపడిపోతాడు. అదేవిధంగా ఆ జబ్బు గురించి ఎక్కువ ఆలోచించడం వల్ల జబ్బు పెరిగిపోతుంది. అందుకు బ్రెయిన్ని శక్తివంతం చేయటం అనేది చాలా అంటే చాలా ఇంపార్టెంట్ అన్నమాట. అదేవిధంగా పొట్టని శుద్ధిగా ఉంచుకోవాలి. మనం ఏం చేస్తున్నాం, అనేక వీడియోల్లో చెప్పాను నేను, మన ఇంటికి రంగులు వేస్తాం, బళ్ళు ఆయిలింగ్ చేయిస్తాం, కార్ని సర్వీసింగ్ చేయించుకుంటాం, పొట్టని ఎప్పుడు సర్వీసింగ్ చేయం మనం. అనేక వీడియోల్లో ఇదే మాట చెప్పాను నేను, మళ్ళీ చెప్తాను కూడా. ఈయన సోది కింద చెప్పిందే చెప్తున్నాడని అనుకోవద్దు, ఇది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే మన క్లయింట్స్ ఉన్నవాళ్లే కాదు, కొత్త వాళ్ళు కూడా వింటారు కదండి, వాళ్ళకు కూడా తెలవాలి కదా. అందుకు ఇన్నిసార్లు చెప్పవలసి ఉంటుందన్నమాట. ఈ ఆహారం జీవన విధానం అనేది ఎలా అంటే, మనం రాత్రి సీరియళ్ళు, టీవీలు, లేకపోతే ఫోన్లో ఆడుకుని 1 గంట, 2, 11, 3 అలా పడుకుంటున్నాం. ఆ టైంలో ఏమవుతుంది, ఎంతసేపు మెలకువ ఉండడం వల్ల ఆ 2, 3 ఆకలి అయితే బజార్కి వెళ్ళి, ఈ నైట్ బజార్లు కూడా ఉన్నాయి కదండి, అక్కడ పలావులో లేకపోతే కబాబులో ఇంకోటో ఎన్వి తినేవాళ్ళు ఎన్వి, వెజ్ తినేవాళ్ళు వెజ్, పడుకునే టైంలో వెళ్ళి భోజనం చేసి బాగా ఫుల్గా తినేళ్ళి నిద్రపోతారు. ఏమైందండి, ఇక్కడ నిద్ర డిస్టర్బ్ అయింది, ప్లస్ బాడీలో రిలీజ్ అయ్యే ఫ్లూయిడ్స్ టైం కూడా మారిపోయింది. గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ పెరిగిపోతాయి, లేకపోతే పైల్స్ వస్తాయి, లేకపోతే ఇంకోటి వస్తాయి. రకరకాల జబ్బులన్నీ రావడానికి కారణం ఏంటంటే అనీవెన్ టైంలో, అంటే తినకూడని సమయంలో తినటం, పడుకోవాల్సిన సమయంలో మెలకుగా ఉండటం, మెలకుగా ఉండే సమయంలో పడుకోవడం. ఈ 3 భయంకరమైన తప్పులండి మనం చేసేది. దానివల్ల చాలా అంటే చాలా ప్రాబ్లమ్స్ అనుభవించవలసి వస్తుంది. మనకి ఎన్నో రకాల జబ్బులు మన మీద అటాక్ చేసి ఈజీగా మనల్ని డామినేట్ చేసి ఆ జబ్బు అనేది పెరిగిపోతుంది. మనకి షుగర్ ఉందండి, పూర్వం ఎంతమందికి ఉండేది, ఇప్పుడు ఎంతమందికి ఉంది? నడుము నొప్పులు, మోకాళ్ళ నొప్పులు, కీళ్ళ నొప్పులు, కాళ్ళ నొప్పులు. పూర్వం 50-60 సంవత్సరాలు దాటిన వాళ్ళు ఇలాంటి కంప్లైంట్స్ చేసేవారు. 70 ఆ ఏజ్లో, 60 దాటాక అనుకోండి ఆల్మోస్ట్ ఎక్కడైనా రేర్గా 50-60 మధ్యన చెప్పేవారు అలాంటి. ఇప్పుడు 20 సంవత్సరాల నుంచే మోకాళ్ళ చెప్పులు అరిగిపోయినాయి, మెళ్ళు అరిగిపోయినాయి, స్పాండిలైటిస్, ఇంకోటి ఎన్నో రకాల ప్రాబ్లమ్స్ చెప్తున్నారు. ఎందుకు అంటే ఆహారంలో శక్తి లేకపోవడం, టైంకి ఆహారం తినకపోవడం, సాధన అనేది చేయకపోవడం, అంటే వ్యాయామం. అస్సలు వ్యాయామం చేసేవాళ్ళు మ్యాక్సిమం తగ్గిపోయారండి. మనం అన్నిటికీ యూరోపియన్స్ను, అమెరికా వాళ్ళని, ఇంగ్లాండ్లో ఎవరో ఒకరిని తీసుకుంటాం, కానీ వాళ్ళు
సాటర్డే సండే కొద్ది ఇంచుమించు ఎక్కువ మంది రన్నింగ్ చేస్తారంట. కనీసం 10 నుంచి 20 కిలోమీటర్లు వ్యాయామం విపరీతంగా చేస్తారంట 2 రోజులు. దానివల్ల ఏమవుతుంది, వాళ్ళు ఏమి తిన్నా బాగానే ఉంటున్నారు. అందరూ బాగుంటారని కాదు, వాళ్ళని మనం పోల్చుకుని అన్నీ చేసినప్పుడు ఈ వ్యాయామం విషయంలో కూడా కనీసం అది ఫాలో అవ్వాలి కదా. ఆ 2 రోజులు మనం కూడా మారదాం లాంటిదో ఎక్సర్సైజు, రన్నింగో, సైక్లింగో, గేమ్సో ఏదో ఒకటి ఆడడం వల్ల, యోగా చేయడం వల్ల అనేక రకాల వ్యాయామాలు ఉన్నాయి. అవన్నీ చేయడం వల్ల ఏమవుతుంది, మన ఆరోగ్యం బాగుపడుతుంది. ఎప్పుడైతే మీరు రన్నింగు, జాగింగు, లేకపోతే స్కిప్పింగు, మంచి అలసిపోయే గేమ్స్ వాడారో అప్పుడు ఏమవుతుందండి, లంగ్స్ అలసిపోతాయి కాబట్టి ఎక్కువ ఆక్సిజన్ తీసుకుంటాయి కాబట్టి ఆ ఆక్సిజన్ని బాడీకి సప్లై చేస్తాయి. బాడీకి ఎప్పుడైతే పర్ఫెక్ట్ ఆక్సిజన్ అందిందో మీ బాడీలో ఉన్న ధాతువులకి శక్తి పెరుగుతుంది. అంటే సెల్స్కి ధాతువులు వృద్ధి పొందుతాయి ఆక్సిజన్ వల్ల. మీరు లేహ్యాలు తినక్కలేదు, లేకపోతే ప్రోటీన్స్ తినక్కలేదు, విటమిన్స్ తినక్కలేదు, అనేక రకాల సప్లిమెంట్స్ తినక్కల. ఆక్సిజన్ సరిపోతే మీరు తిన్న ఆహారంలో ఉన్నాయో చక్కగా బాడీకి అందిస్తుంది. కానీ ఈ ఆక్సిజన్ ఎప్పుడైతే డెఫిషియన్సీ వచ్చిందో అప్పుడు మీ బాడీ చాలా తొందరగా ఏ డిసీజ్ వచ్చినా దాంట్లోకి అది దాన్ని ఆహ్వానిస్తుంది. శరీరం తొందరగా డామినేట్ చేసేస్తుంది. ఎందుకంటే మీలో ఇమ్యూనిటీ లేదు కాబట్టి. ఎండలో తిరగము, గేమ్స్, కారు ఏసీ, ఇల్లు ఏసీ, అలానే అందరూ ఉంటారని కాదండి. ఎక్కువ పర్సంటేజ్ ఇప్పుడు ఎంజాయ్ చేయడానికి చూస్తున్నాం మనం. అది ఎంజాయ్మెంట్ అనుకుంటున్నాం, కానీ ఆ ఎంజాయ్మెంట్ ద్వారా మన ఆరోగ్యాన్ని ఎంత కోల్పోతున్నాం అనేది చోట్ల. చక్కగా బయటికి వెళ్ళడం ఫ్యామిలీతోటి దూరంగా ఒక 50 నుంచి 100 కిలోమీటర్లు అలాగా మంచి రిసార్ట్లు ఉన్నా, లేకపోతే మంచి తోటలు ఉన్నా, మంచి ప్రకృతి ఉన్నా, మంచి గార్డెన్స్ ఉన్నా, మంచి ఫారెస్ట్లు ఉన్నా అలాంటి చోట్లకి వెళ్ళిపోవాలండి. వెళ్ళిపోతే ఏమవుతుందంటే మీకు మంచి ఆక్సిజన్ అందుతుంది. అట్లీస్ట్ నెలలో ఒక్కసారైనా అటువంటి చోట్లకి వెళ్తే మనం ఈ కాంక్రీట్ జంగిల్లో పొల్యూషన్ ఏరియాలో ఉండి మన చెడిపోయిన లంగ్స్ కానీ మన ఆరోగ్యం కానీ బాగుపడాలి అంటే, మన బాడీ రిజోనేట్ అవ్వాలి అంటే మళ్ళీ మనం అటువంటి ఏరియాలకి వెళ్ళి 1-2 రోజులు ఉండి వస్తూ ఉంటే ఏమవుతుందంటే మీ లంగ్స్ చక్కని ఆక్సిజన్ పీల్చుకుని ఆ 2 రోజులైనని మళ్ళీ మీకు హుషారు అనేది వస్తుందన్నమాట. దానివల్ల ఏదైతే కోల్పోయామో అది కొంతైనా మనకి మళ్ళీ రీఫిల్ అవుతుందన్నమాట. అంచేత ఏంటంటే ప్రకృతిలో ఎక్కువగా తిరగడానికి, మంచి ఆక్సిజన్ ఉన్న ఏరియాలకి వెళ్ళడానికి అలవాటు చేసుకోండి. అలా తిరగడం వల్ల ఏమవుతుందంటే కొత్త ప్రదేశాలు తెలుస్తాయి, అక్కడ జీవన విధానం తెలుస్తుంది, అక్కడ ఉన్న చెట్లు తెలుస్తాయి, ఆ జంతువులు తెలుస్తాయి, మనుషులు తెలుస్తారు, ప్లస్ ఆక్సిజన్ కూడా చక్కగా ఉంటుంది. ఈ విధంగా మనం మన లైఫ్ స్టైల్ని కనుక మార్చుకుని మనకి ఏది సూటబుల్, మన శరీరంలో ఉన్న ఇబ్బందులు ఏంటి, అడ్వాంటేజ్లు ఏంటి, అంటే ఏదైతే చెడు ఉందో మంచి ఉందో రెండూ ఆలోచించుకోవాలి. ఆ చెడుని తీయాలంటే ఏం చేయాలి, ఈ మంచిని ఇంకా డెవలప్ చేయాలంటే ఇంకా ఏం చేయాలి, ఈ విధంగా ఆలోచించుకోవాలి. ఎంతోమంది రన్నింగ్ చేస్తారు, రన్నింగ్ చేసి కారు ఎక్కడో పెట్టుకుని పరిగెత్తే వాళ్ళు ఉంటారు, బండి మీద వెళ్ళి పరిగెత్తే వాళ్ళు ఉంటారు, అనేక మంది ఉంటారు. పరిగెత్తి సడన్గా ఆగిపోయి కారు దగ్గరికి వచ్చి మంచి వాటర్ ఫుల్గా తాగేస్తారు, అది కూడా చిల్డ్ వాటర్. అయితే బండి మీద వచ్చేటప్పుడే డీ ఫ్రిడ్జ్లో పెట్టింది తీసుకుంటారు, వీళ్ళు వాకింగ్ అయ్యేటప్పటికి అది కరిగి చల్లగా ఉంటుంది, అది వెంటనే తాగేస్తారు. అలా తాగొద్దండి దయచేసి. మీరు మీ బాడీ రన్నింగ్ మొదలెట్టినప్పుడు కానీ, వ్యాయామం మొదలుపెట్టినప్పుడు కానీ ఏ హీట్లో ఉంది, మీ పల్స్ రేట్ ఎలా ఉంది, మీ హార్ట్ బీట్ ఎలా ఉంది, మీ లంగ్ కెపాసిటీ ఎలా ఉంది, సేమ్ అదే స్థితిలోకి మళ్ళీ వెనక్కి వచ్చి చెమట అనేది పూర్తిగా ఆరిపోయేదాకా మీరు అలా వాటర్ తాగటం కానీ, ఫుడ్ తినటం కానీ, కాఫీలు టీలు తాగటం, ఫ్రూట్ జ్యూసులు తాగటం ఇలాంటివి చేయవద్దండి. మీ బాడీ మళ్ళీ నార్మల్ టెంపరేచర్కి వచ్చాక, మీ అవయవాలన్నీ నార్మల్గా స్థిమితంగా ఉన్న తర్వాత అప్పుడు మీరు ఆహారం కానీ, డ్రింకులు కానీ, ఫ్రూట్ జ్యూసులు కానీ తీసుకోండి, చక్కగా పనిచేస్తాయి. అది అలిసిపోయి చాలా హై హార్ట్ బీట్ కానీ, హై బాడీ హీట్లో ఉన్నప్పుడు కానీ ఇలాంటి కూలింగ్ తాగటం వల్ల పూర్తిగా రివర్స్ పని చేస్తున్నారు. మీరు చేసిన రన్నింగ్ కానీ, వ్యాయామానికి కానీ ఫలితం ఉండదు కదా, రివర్స్ అవడానికి కూడా ప్రాబ్లం ఉంది, అనేక రకాల కొత్త జబ్బులు రావడానికి అవకాశం ఉంది. అందుచేత మనం శక్తి పెంచుకోవాలి అంటే ఆక్సిజన్ మోస్ట్ ఇంపార్టెంట్. ఆక్సిజన్ తీసుకుని జాగ్రత్తగా ఆక్సిజన్ ఎక్కడ ఫిలప్ అవుతుందో ఆ ఏరియాకి వెళ్ళాలి. మీరు ఏ హైవేకి వెళ్ళినా
ఇది వరకటి గవర్నమెంట్ దయ వల్ల అన్ని హైవేలు అన్ని రోడ్ల మీద చక్కగా మొక్కలు పెరిగి ఉన్నాయి. సిటీ బయటికి వెళ్ళిపోండి, మంచి మొక్కలు ఉన్న చోట కాసేపు కూర్చుండండి. ఎలాగా డ్రైవ్కి వెళ్తే మంచిది కదా, బయటికి వెళ్ళాలని కోరుకుంటుంది సాటర్డే సండే, అట్లీస్ట్ రిలాక్స్ అవుదని. ఆ రిలాక్స్ అయ్యేది ఎక్కువ ప్లాంట్స్ ఉన్నాయి, సర్కిల్స్ కానీ సెంటర్స్ కానీ బోల్డ్ ఉన్నాయి ఊరు బయట, అక్కడికి వెళ్ళిపోండి. ఆ చెట్ల కింద కూర్చుని మంచి శ్వాస తీసుకోండి, ధ్యానం చేయండి, లేకపోతే వ్యాయామం చేయండి. ఆ పచ్చదనాన్ని, ఆ చెట్లని అన్నిటిని చక్కగా ఎంజాయ్ చేయండి. అప్పుడు ఏమవుతుందంటే మీ కంటికి మంచిది, మీ బ్రెయిన్కి మంచిది, మీ మనస్సు, మీ బీపీ కూడా కొంత కంట్రోల్ అవుతుంది. మీ ఆలోచన ఎప్పుడైతే ఆగిపోయి ఆనందం అనేది మీలో స్టార్ట్ అయిందో అప్పుడు ఆటోమేటిక్గా మీకు అనేక రకాల వ్యాధులు తగ్గిపోవడానికి అవకాశం ఉందండి.